హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము అడోబ్ ఫోటోషాప్ లెసన్ నెంబర్ 9లో ఉన్నాము. ఈ లెసన్ నెంబర్ 9లో నేను మీకు స్టాంప్ టూల్ గురించి చూపిస్తాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్తే మీకు క్లోన్ స్టాంప్ టూల్ అని కనబడుతుంది. సో దాన్ని రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ రెండు టూల్స్ మనకు కనపడతాయి. ఒకటి క్లోన్ స్టాంప్ టూల్, రెండు ప్యాటర్న్ స్టాంప్ టూల్. ఈ రెండు టూల్స్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. అంతకన్నా ముందుగా మనం ఒక ఫోటోని తెచ్చుకున్నాం. సో నేను ఒక ఫోటోని తెచ్చుకున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ యాజ్ ఇట్ ఈజ్గా మీరు లాక్ తీసుకోవాలా. ఈ ఫోటోని మీరు జూమ్ చేయాలంటే యాజ్ ఇట్ ఈజ్గా కంట్రోల్ పెట్టుకొని ప్లస్ నొక్కండి. సో ఈ ఫోటోని మీరు చూస్తే మీకు ఇక్కడ ఒక విషయం గమనించవచ్చు అనమాట. ఈ కంటి కింద కొద్దిగా కలర్ తక్కువ ఉంది, కొద్దిగా నల్లని వలయాలు ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి కలర్ మనం ఇక్కడ స్టాంప్ చేసుకోవాలంటే మనము అలాంటి పరిస్థితుల్లో క్లోన్ స్టాంప్ టూల్ని యూజ్ చేస్తాం. జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి క్లోన్ స్టాంప్ టూల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ కలర్ ఇక్కడికి కావాలి. ఇక్కడ ఈ కలర్ దగ్గర ఆల్టర్ పెట్టుకొని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ కలర్ అది గ్రహిస్తుంది. ఈ ఆల్టర్ను వదిలేసి ఇక్కడికి వచ్చి జస్ట్ ఇలా ఫిల్ చేసుకోవడమే. చూసారా, ఆ కలర్ అంతా ఇక్కడ స్టాంప్ అవుతుంది. మీరు గమనిస్తున్నారా? మీరు ఎక్కడైతే స్టాంప్ చేయాలనుకున్నారో అక్కడ స్టాంప్ చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడంతా కొద్దిగా బ్లాక్ నల్లగా ఉంది. చూసారా, ఇక్కడ కొద్దిగా కలర్ తక్కువ ఉంది. ఈ కలర్ని మనం ఇక్కడ స్టాంప్ చేస్తున్నాం. సో ఈ విధంగా మీరు స్టాంప్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనము క్లోన్ స్టాంప్ టూల్ యూజ్ చేసి మనకు కావాల్సిన చోట ఏమైనా మొటాలున్నా మచ్చలున్నా మనము వాటిని తీసేయచ్చు. అదేవిధంగా ఇక్కడ ఈ క్లోన్ స్టాంప్ టూల్ కింద ఒక టూల్ ఉంటుంది, దాన్ని ప్యాటర్న్ స్టాంప్ టూల్ అంటారు. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ పైన మనకు కొన్ని ప్యాటర్న్స్ వస్తాయి. ఇక్కడ ఈ బబుల్స్ ఇవన్నీ ఉన్నాయిగా, ఇక్కడ క్లిక్ చేశారనుకోండి ఇక్కడ బోల్డ్ అన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి బోల్డ్ అన్ని ఆప్షన్స్ వస్తాయి. అపెండ్ అంటే ఇంకా మరికొన్ని యాడ్ అవుతాయి అన్నమాట. సో దీన్ని యూజ్ చేసి మనము బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కలర్ను చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కలర్ను ఈ విధంగా మనము చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ కలర్ కావాలంటే ఆ కలర్ని యూజ్ చేసుకుని మనము ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కలర్ను చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఈ విధంగా మనము ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ని చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్యాటర్న్ స్టాంప్ టూల్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాటర్న్ స్టాంప్ టూల్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్లో మనము ఏది కావాలంటే ఆ విధంగా కలర్ను మనకు నచ్చినట్లుగా చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్యాటర్న్ స్టాంప్ టూల్ కిందనే ఒక టూల్ ఉంటుంది, అది హిస్టరీ బ్రష్ టూల్. ఈ బ్రష్ టూల్ యూజ్ చేసి ముందు ఫోటో ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం మళ్ళీ వెనక్కి తెచ్చుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ యూజ్ చేసి మనం ఒక ఆర్ట్ గీసే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఫోటోను మనము తయారు చేసుకోవచ్చు. అదే హిస్టరీ బ్రష్ టూల్ యూజ్ చేసి ఫోటో ముందు ఏ విధంగా ఉందో ఆ విధంగానే తిరిగి దాన్ని ఆ విధంగా వచ్చేటట్టుగా, అంటే ఫస్ట్ ఏ విధమైన ఫోటో ఉందో ఆ ఫోటోను వెనక్కి ఆ విధంగానే వచ్చేటట్టు చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.